అదేంటి మీరు 10 మందే ఉన్నారు కదా? లేదు, మే 10 మంది కాదు, 11. జగనన్న లేకుండా మా ఫోటో పూర్తి కాదు. ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ జరిగింది. మేము వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా ముందుకు సాగొచ్చు. పొదుపు సంఘాల అకచెల్లెమ్మలు 2019 ఎన్నికల నాటికి బ్యాంకులకు చెల్లించాల్సిన 25,571 కోట్ల రూపాయల రుణాన్ని వైఎస్ఆర్ ఆసరా ద్వారా పూర్తిగా చెల్లించిన జగనన్న సుమారు 79 లక్షల మందికి లబ్ధి. హైదరాబాద్ ప్రజలందరూ బీజేపీ వెంటే ఉన్నారని చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీత అన్నారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రామ్ నరేష్ నగర్ మరియు మయూరి నగర్, మీనాక్షి స్కైలాంచ్, ఆదిత్య సన్షైన్, అపర్ణ టవర్స్ తదితర గేటెడ్ కమ్యూనిటీ తదితర ప్రాంతాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాలన్నీ దేశ ప్రజలను సంతృప్తి పరిచాయన్నారు. సైబరాబాద్ పరిధిలోని సుమారు 100 గేటెడ్ కమ్యూనిటీలు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ఫెడరేషన్ అధ్యక్షులు రవి అన్నారు. మోడీ గారి గురించి కానీ వాళ్ళే మనకు ముందు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దృష్టిలో ఒక ఆవిడ వచ్చారు, మన ప్రొఫెసర్ రెడ్డి గారు లాస్ట్ టైం వారు కూడా ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉంటారు. వాడు చిన్నపిల్లవాడు కాబట్టి వాడు చెప్పాడు, కానీ చదువుకొని వాళ్ళలో కూడా ఉంటారు. బట్ పర్టికులర్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు Portpally porting project kept vibrant villages, because when the youth all move to the city for jobs, they leave only the elderly behind in the village. So how we can కాబట్టి మీరందరూ కంట్రీ గురించి ఆలోచించి మీ ఊరికి చేస్తారనే ఆశిస్తున్నారు. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే సంగీతారెడ్డి గారు మాట్లాడే ముందు ఎవరైనా మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనుకోండి. సో అంటే ఇప్పుడు ఆయన బాగా చెప్పారు, మా కాలనీ గురించి